మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ రౌడీజం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వివేక్. తమపై కావాలనే బాల్క సుమన్ దాడులు చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు. బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి మేము కార్లో వెళ్తాం. వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ బ్యారికేడింగ్ ఉంది. పోలీస్ బ్యారికేడింగ్ దగ్గర మేము వెళ్ళినప్పుడు బాల్క సుమన్ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కారు పైన నేనే రాళ్ళు, ఆ సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్స్ నా కారు పైన విసిరేయడం జరిగింది. దాడి చేసినట్టు ఇక్కడ చూడండి మంచిగా. మళ్ళీ ఒకసారి ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయించిన చెన్నూరులో చెప్పండి మీరు.